హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి పంజాబ్ డ్రెస్కి నెక్ డిజైన్ అయితే ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఆ డిజైన్ కొరకైతే నేనైతే ఇలా బక్రం పీస్ అయితే తీసుకున్నాను. ఈ బక్రం పీస్ మీదనే మనం డిజైన్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. దాని కొరకు నేనైతే చూడండి మీద ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న, షోల్డర్ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎంత పొడవు తీసుకోవాలి, మనం ఎంత వెడల్పుతో నెక్కు చూసుకోవాలి అన్నది అయితే చూడండి. నేనైతే మార్కింగ్ షోల్డర్ ఖర్చు వదిలేసి 6.5 ఇంచులు అయితే నేను మార్కింగ్ చేసుకున్నా. నెక్ పొడవు వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి నెక్ వెడల్పు అనేది నేను ఎంత తీసుకున్నా అంటే 3 ఇంచెస్ తీసుకున్నా. నేను కొంచెం బ్రాడ్గా తీసుకున్నా. మీకు ఇంకా బ్రాడ్ కావాలంటే 3.5 కూడా తీసుకోవచ్చు. నేను మాత్రం 3 ఇంచెస్ తీసుకున్నా. కింద మీద 3 ఇంచెస్తోని మార్కింగ్ చేసుకొని ఇలా మనం ఒక డబ్బాకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కొరకు మనం మార్కింగ్ చేసుకున్న గీత మార్కింగ్ దగ్గర నుంచి లోపలికి ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నగా కట్ వర్క్ అనేది తీయాలి డిజైన్ కొరకు. ఆ డిజైన్ కొరకు నేను 1/2 ఇంచుతోనే మనం మార్కింగ్ చేసుకున్న గీత నుంచి లోపలికి 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను చూడండి ఇలాంటి క్యాప్ ఒకటి తీసుకోవాలి. మనం కట్ వర్క్ చేసుకోవడానికి అలాంటి క్యాప్ తీసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. కట్ వర్క్ అనేది డిజైన్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ వర్క్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా 2 స్టెప్స్ అయితే వేసుకోవాలి. మనం నెక్ పొడవు మొత్తం కాదండి, ఒక 2 స్టెప్సే ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటూ రావాలి. మీకు వీడియోలో చూపిస్తుంది క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, అక్కడి నుంచి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం క్రాస్గా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. మనకు ఈ డిజైన్ అయితే ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి. చూడండి, ఇలా మనం కొంచెం ఇలా వీలాగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ నుంచి ఒక 1 ఇంచు ఇలా బయటకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. మనం ఫస్ట్ అయితే ఈ పేపర్ బక్రామ్ అనేది కదలకుండా ఉండడానికి ఫస్ట్ ఇలాంటి పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టుకున్నదంటే మనకు ఎటు జరగకుండా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఈ కట్ వర్క్ అనేది మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలానే కటింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. ఇలా మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్కి అయితే ఒకసారి అటాచ్ చేసుకోవాలి. మనకు బక్రంకు 1 సైడ్ అయితే గమ్ లాగా ఉంటుంది. మనం ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే దానికి స్టిక్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ డిజైన్ను మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనకు మధ్యలో మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా డిజైన్కు మధ్యలో మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్కి కూడా మధ్యలో మనం మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మధ్యలో మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ను ఈ మార్కింగ్ను ఇలా మధ్యలో వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం సెట్ చేసుకొని ఇలాంటి పిన్స్ అనేటివి పెట్టేసుకోవాలి. కదలకుండా ఉండడానికి ఇలా పిన్స్ అనేటివి మనం పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఎలా పెట్టేసుకున్నామో అలా డిజైన్ అయితే మనం బక్రం మీద పడద్దు, కుట్ట అనేది బక్రం పక్క నుంచి
ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బక్రం పక్క నుంచి కొంచెం మెల్లగా డిజైన్ అనేది షేప్ అవుట్ కాకుండా మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటూ రావాలి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోలు కనుక నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఇంకా వెరైటీ డిజైన్స్ పెట్టడానికైతే నాకు కృషి చేసిన వాళ్ళు అవుతారు మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం డిజైన్ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. మనకు కట్ వర్క్ ఉన్న కాడ కొంచెం రబ్ చేసుకోవాలి. అంచుల దగ్గర రబ్ చేసుకుంటే మనకు కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇలా పిన్స్ అనేటివి తీసేసి ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచు మార్కింగ్తో మనం కటింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచు మందం క్లాత్ అనేది వదిలేసి మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత మనం ఇలా చిన్న చిన్న గాడ్స్ అనేటివి పెట్టేసుకుంటూ రావాలి. ఎందుకంటే షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది, మంచిగా తిరుగుతుంది షేప్ అనేది. మీరు కనుక నా వీడియోలను ప్రోత్సహించినట్టయితే నేను మరిన్ని వీడియోలు అయితే పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇలా మనం చిన్న చిన్న గాడ్స్ అనేటివి పెడితే షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న గాడ్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ను లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. నేనైతే వీడియోను చాలా స్లోగా క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చూపిస్తున్నా. అర్థం కాకపోతే ఇంకెవరికన్నా కామెంట్ అయితే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం లోపలికి అన్నీ ఇలా లోపలికి అయితే చూడండి, ఇలా లోపలికి అనేయాలి. చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చేసిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మనం ఇలా అంచుల దగ్గర ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. షేప్ ఎక్కడ కూడా షేప్ అవుట్ కాదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు కూడా కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే షేర్ చేయండి. కానీ ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.